అమర్నాథులోని పవిత్రమైన మంచులింగం ఎందుకు కరిగిపోతుంది? శివుడు మన కోసం ఏదైనా హెచ్చరిక పంపిస్తున్నాడా? ఏవైనా సంకేతాలు పంపిస్తున్నాడా? అని ఈ సమాధానాల్లో కూడా తెలుసుకుందాము. అలాగే ఈ మంచులింగం ఎలా ఏర్పడుతుంది? ఎందుకు కరిగిపోయింది? దాని కారణాలు తెలుసుకుందాం. అలాగే అమర్నాథ్ గుహ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అమర్నాథ్ గుహ ప్రపంచానికి ఎలా తెలిసింది? దానికి వెనుక ఉన్న కథ ఏంటి? ఒకరోజు పార్వతీదేవి శివుడితో ఇలా అడిగిందట, ప్రభు, మీ అమరత్వానికి గల కారణాలేంటి? ఈ జనన మరణాల అతీతమైన రహస్యాలు ఏమిటి? నాకు ఒకసారి వివరించరా అని అడిగిందట. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాడట, పార్వతీదేవి, ఈ రహస్యాలన్నీ కూడా ఎవరు వినకూడదు, ఎవరికి తెలియకూడదు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే ఒక రహస్యమైన ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి అని చెప్పాడట. అప్పుడు శివుడు ఆ రహస్య ప్రదేశం కోసం వెతికాడట. హిమాలయాలలోని ఒక మంచు ప్రదేశంలో ఒక నిర్జీవ గుహగా ఉన్న ఒక గుహని ఎంచుకున్నాడట. పార్వతీదేవిని అక్కడికి తీసుకొని వెళ్ళాడట. కానీ ఆ గుహలోకి వెళ్ళేబోయే ముందు శివుడు తనతో పాటు ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా, ప్రతి ఒక్క దానిని కూడా గుహ బయటనే వదిలి వెళ్ళాడట అని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. మరి అవేంటి? నందీశ్వరుడిని, చంద్రుడిని, శివుడి మెడలో ఉన్న ఆదిశేషుడిని, ప్రతి ఒక్క దానిని కూడా గుహ బయటనే వదిలేసి శివుడు పార్వతీదేవిని తీసుకొని గుహ లోపలికి వెళ్ళాడట. అక్కడ శివుడు ఎవరు లేరని భావించి పార్వతీదేవితో అమరత్వం గురించి వివరించాడట. కానీ శివుడికి తెలియకుండానే అక్కడ పావురాల యొక్క గుడ్లు అక్కడ ఉన్నాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివుడు చెప్పేటప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆ 2 పావురాల గుడ్లు విన్నాయని, ఆ పావురాలకు కూడా అమరత్వం వచ్చిందని భక్తుల నమ్మకం. అమర్నాథ్ గుహకి వెళ్ళేటప్పుడు అక్కడ భక్తులకి 2 పావురాలు ఎప్పుడైనా కనిపిస్తే శుభసూచకంగా భావించి వాటికి మొక్కుతారట. ఈ అమర్నాథ్ గుహ యొక్క రహస్యం ప్రపంచానికి ఎలా తెలిసింది? ఇది కూడా స్థానిక సాంప్రదాయమైన ఒక కథ ప్రకారం ఒకసారి భూటాన్ మాలిక్ అని గొర్రెల కాపరి తన మందతో సహా హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నాడట. అప్పుడు తనకి ఒక విచిత్రమైన వృద్ధ సాధువు తనకి కనిపించాడట. అప్పుడు ఆ భూటాన్ మాలిక్కి ఈ సాధువు ఒక ముల్లెని తనకిచ్చి, ఇది నువ్వు ఇంటికి వెళ్ళాకే తెరువు, ఇంతవరకు చూడొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడట. భూటాన్ మాలిక్ కూడా సరే అని చెప్పి ఆ సంచిని తీసుకొని ఇంటికి వెళ్ళాడట. అక్కడ ఆ మూట తెరిచి చూడగానే అందులో బొగ్గులకు బదులుగా బంగారం ఉందట. అది చూసి భూటాన్ మాలిక్ ఆశ్చర్యపోయాడట. వెంటనే వృద్ధ సాధువుని కలవాలి అని చెప్పి వెంటనే వెళ్ళాడట. కానీ అక్కడ వృద్ధ సాధువు కనిపించలేదు, మాయమైపోయాడట. కానీ అక్కడ ఒక గుహ మాత్రం కనిపించిందట. అంతేకాదు, అక్కడ పవిత్రమైన మంచుతో ఏర్పడిన ఒక శివలింగం అనేది కనిపించిందట. అది చూసిన భూటాన్ మాలిక్ వెంటనే గ్రామానికి వెళ్లి ప్రతి ఒక్కరికి చెప్పాడట. ఈ వార్త ఆ నోట ఈ నోట ప్రపంచానికి తెలిసిందట. ఇప్పుడు మనం అందరం కూడా భక్తితో పూజించేది ఆ అమర్నాథ్ గుహనే. ఆ విధంగా ప్రసిద్ధి చెందిందన్నట్టు. అంతేకాదు, శ్రావణ మాసంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా అమర్నాథ్ గుహకి వెళ్లి అక్కడ శివుడిని దర్శించుకుంటారట. అంతేకాదు, ఈ మంచులింగాన్ని కూడా దర్శించుకుంటారట. అలాంటి మంచులింగం ఇప్పుడు ఈ ఇయర్ లో జూలైలో ఏర్పడిన 5-6 రోజుల్లోనే ఆ మంచులింగం అనేది కరిగిపోయిందట. మరి కారణం ఏంటి? శివుడు మనకి హెచ్చరిక ఏదైనా ఇస్తున్నాడా? అసలు రహస్యం ఏంటి అని తెలుసుకుందాం. అసలు ఈ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుంది? అమర్నాథ్ గుహలోని పై పొర నుంచి ఒక్కొక్క నీటి బిందువు క్రమేణా కింద పడుతూ ఉంటుందట. ఆ నీటి బిందువులే ఒక్కొక్క చుక్కగా మారి ఒక మంచు స్తంభంలా మారి తర్వాత అదే ఒక పవిత్రమైన శివలింగంగా భక్తులకు దర్శనమిస్తుందట. మరి ఇప్పుడు ఆ శివలింగం కరిగిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. ఉష్ణోగ్రతల మార్పులు, వాతావరణంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి? ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణంలో కలిగే ఈ మార్పుల వలన మంచు అనేది కరిగిపోయి ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు అన్నట్టు. ప్లాస్టిక్ వినియోగం జరుగుతుంది. ఇన్ని మన వాతావరణాన్ని చాలా కలుషితం చేస్తున్నాం కదా. సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదా ఉష్ణోగ్రత పెరుగుతుందని. ఇప్పుడు ఎక్కువగా
మంచు కూడా తొందరగా కరిగిపోతుందని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. ఆ కారణం వల్లనే ఆ పవిత్రంగా ఏర్పడిన మంచులింగం కూడా కరిగిపోయిందేమో అని సైంటిస్టులు అంటున్నారట. కానీ ఏదేమైనా కూడా భక్తులందరూ కూడా శ్రావణ మాసంలో కూడా ఎక్కువగా వెళ్ళేవారు కదా. ఇప్పుడు మంచులింగాన్ని దర్శించుకోలేకపోయామని చాలా మంది అంటున్నారు అన్నట్టు. కానీ శివుడు కూడా మనకు ఏదైనా సంకేతం ఇస్తున్నాడేమో, నిజంగా ఏదైనా హెచ్చరిక ఏదైనా ఇస్తున్నాడా అనేది మీకు కామెంట్ చేసి చెప్పండి.